హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్ నుంచి వస్తూ మెట్ల కిందికి అత్తలు పిలిచలేకపోవడంతో, అదేంటి నిన్న సాయంత్రం నుంచి మూసిన గది తలుపు తీయకుండా శాంతమ్మ లోపల ఏం చేస్తుంది? ఒకవేళ ఒంట్లో ఏమైనా బాగాలేదా? అని కాసేపు ఆ గది వైపు పరీక్షగా చూసి తలుపు తట్టుదామని వెళ్ళి, ఒకవేళ నిద్రపోతుందేమో, ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకుని మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న నా రూమ్‌కి వెళ్ళాను. అప్పుడే ఆఫీస్ నుండి రావడంతో అలసటగా అనిపించి డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అప్ అయ్యి బెడ్‌పై వాలిపోయాను. ఆఫీస్‌లో పని ఒత్తిడి వల్ల అలసటగా ఉండి బెడ్‌పై వాలిపోగానే నిద్ర పట్టేసింది. అలా నిద్రపోయిన నాకు రాత్రి 8 గంటలకు కానీ మెలకువ రాలేదు. ఏంటి మరీ ఇంతలా నిద్ర పట్టేసిందంటూ ఒళ్ళు విరుచుకుంటూ బెడ్‌పై నుంచి లేచి వెళ్ళి మొహం కడుక్కొనొచ్చాను. ఆ మరుసటి రోజు ఆఫీస్‌కి సంబంధించినేవో కొన్ని చిన్న చిన్న పనులుంటే పూర్తి చేద్దామని టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఆ పక్కనే ఉన్న గడియారం వంక చూస్తే టైం రాత్రి 8:20 అవుతుంది. అదేంటి ఈరోజు కూడా శాంతమ్మ భోజనం తీసుకురాలేదు? రోజూ 7:30 కల్లా తెచ్చేస్తుందే. అలాంటిది నిన్న తీసుకురాలేదు, ఈరోజు తెలీదు. ఒకవేళ నిజంగానే తనకి ఒంట్లో ఏమైనా బాగాలేదా? లేదంటే నిన్న సాయంత్రం నుంచి ఎందుకు కనిపించకుండా ఉంటుంది? అసలే వయసు పైబడిన ఆవిడ. ఏదైనా జరగరానిది జరిగిందా అనే ఆలోచనొచ్చి వెంటనే గదిలో నుంచి బయటకొచ్చి శాంతమ్మ గది తలుపు ఇంకా తెరిచి లేకపోవడంతో గబగబా మెట్లు దిగి శాంతమ్మ గది తలుపును తట్టాను. ఇంతకీ ఆవిడ తలుపు తెరవకపోయేసరికి ఒక క్షణం నాలో భయం. ఇందాక నాకొచ్చిన ఆలోచన నిజం కాదు కదా అని పక్కనే ఉన్న కిటికీని కొద్దిగా తెరిచి గమనించి అందులో నుంచి చూసే ప్రయత్నం చేశాను. శాంతమ్మ మంచంలో పడుకున్నట్టు కనిపిస్తుంది కానీ ఆవిడ మొహం పూర్తిగా కనిపించలేదు. శాంతమ్మ, శాంతమ్మ అని కిటికీల నుంచి పిలిచాను. అయినా ఆవిడ మంచంలో నుండి చిన్నగా కదిలినట్టు కూడా అనిపించకపోయేసరికి మళ్ళీ తలుపు గట్టిగా కొట్టాను. శాంతమ్మ తలుపు తెరవలేదు కానీ ఫస్ట్ ఫ్లోర్‌లో నా పక్క పోర్షన్‌లో ఉన్న శ్రీను బయటకొచ్చి, "ఏంటి రాహుల్, ఏమైంది?" అడిగాడు. అందుకు నేను, "శాంతమ్మ నిన్నటి నుంచి భోజనం తీసుకురాలేదు. పైగా కనిపించకపోయేసరికి ఏమైందో ఏంటో అని అడుగుదామని తను ఇంతకీ తలుపు తెరవటం లేదు. నాకెందుకో భయంగా ఉంది శ్రీను" అన్నాను. "అవును, నిన్న రాత్రి నుండి శాంతమ్మ నాకు కూడా భోజనం తీసుకురాలేదు. ముసలావిడ కదా! ఒంట్లో బాగాలేకో ఏమో తీసుకురాలేదనుకున్నాను" అన్నాడు శ్రీను. "ఇప్పుడెలా శ్రీను? శాంతమ్మ ఇంతకీ తలుపు తెరవటం లేదు. ఏం చేద్దాం?" అడిగాను. శ్రీను పైనుంచి కిందికొచ్చి తలుపును గట్టిగా తట్టాడు. ఇంతకీ శాంతమ్మ తలుపు తెరవకపోవటంతో తలుపులు బద్దలు కొట్టాల్సిందే. ఆవిడకేదో అయినట్టుంది అన్నాడు. నేను అదే కదా అప్పటినుంచి అంటుంది. ఇప్పుడేం చేద్దాం? సమయానికి ఓనర్ కూడా లేడు అని తలుపులను ఇద్దరం కలిసి గట్టిగా నెట్టాం. అలా 4, 5 సార్లు గట్టిగా నెట్టడంతో తలుపులు తెరుచుకున్నాయి. నేను వెంటనే శాంతమ్మ దగ్గరికెళ్ళి చూశాను. ఒళ్ళంతా నిప్పులా కాలిపోతుంది. శాంతమ్మ, శాంతమ్మ అని తన భుజాన్ని తట్టి లేపాను. ఉలుకు పలుకు లేదు. జ్వరం ఎక్కువగా ఉండటంతో ఆవిడ కదలేని పరిస్థితిలో ఉందని అర్థమయ్యి వెంటనే హాస్పిటల్‌లో చూపించాలి. "నువ్వు నాతో వస్తావా శ్రీను?" అడిగాను. అందుకు శ్రీను, "లేదు రాహుల్, రేపు మా ఆఫీస్‌లో ఆడిటింగ్ ఉంది. దానికి సంబంధించిన పనులు ఈ రాత్రికల్లా పూర్తి చేసుకోవాలి. కావాలంటే ఆటో పిలిచి అందులో శాంతమ్మని కూర్చోబెట్టడానికి సహాయం చేస్తానన్నాడు." పోనీలే కనీసం ఆ సహాయమైనా చేస్తానన్నాడనుకుని సరే అన్నాను. శ్రీను వెళ్ళి ఆటోను తీసుకొచ్చి శాంతమ్మని అందులో కూర్చోబెట్టడానికి సహాయం చేశాడు. అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. శాంతమ్మను పరీక్షించిన డాక్టర్ ఆవిడకి విపరీతమైన జ్వరం రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని చెప్పాడు. ఏవో కొన్ని మందులు తెమ్మని నర్సొచ్చి ప్రిస్క్రిప్షన్ నా చేతికిచ్చింది. సరే అని మందులు తీసుకొచ్చిచ్చాను. అలా రోజంతా హాస్పిటల్‌లోనే ఉన్నాను. శాంతమ్మని చూసుకుంటూ. ఆవిడ స్పృహలోకొచ్చి నన్ను చూసి, "నువ్వా రాహుల్ బాబు? నేనేంటిక్కడ?" అంది మెల్లగా. "అవును శాంతమ్మ. 2 రోజుల నుంచి నువ్వు కనబడకపోయేసరికి కంగారు పడి తలుపు తట్టాను.
ఎంతకీ నువ్వు తలుపు తెరవకపోయేసరికి శ్రీను సహాయంతో తలుపు తెరిచి చూస్తే జ్వరంతో పడి ఉన్నావు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకొచ్చాను. ఇప్పుడెలా ఉంది శాంతమ్మ? అడిగాను. నీరసంగా ఉంది బాబూ. నా కారణంగా మీరు ఇబ్బంది పడ్డట్టున్నారని అంది. అదేం లేదు శాంతమ్మ. రోజూ నువ్వు మా కోసం ఎంత చేయటం లేదు? నీకిబ్బందొస్తే మేమేమాత్రం చూసుకోలేమా? అన్నాడు. శాంతమ్మ ఏం మాట్లాడకుండా నీరసంగా ఉందేమో మొహాన్ని పక్కకు తిప్పి మగతగా నిద్రలోకి చేరుకుంది. అరెరే! నేను ఆఫీస్‌కి వెళ్ళి సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్తావంటే అప్పుడే నిద్రలోకి జారుకుందేంటి అనుకుని మళ్ళీ తనని లేపడం ఇష్టం లేక అక్కడున్న నర్స్‌కి చెప్పి ఇంటికి వెళ్ళాను. అప్పటికే ఆఫీస్‌కి వెళ్ళే టైం అవుతుండడంతో గబగబా రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళాను. ఆ రోజు ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా పర్మిషన్ తీసుకొని శాంతమ్మను చూడటానికి వెళ్దామన్నా వీలు కాకపోవడంతో ఆఫీస్ అయ్యాక నేరుగా హాస్పిటల్‌కి వెళ్ళాను. నేను వెళ్ళే సమయానికి శాంతమ్మ మేలుకొని ఉండడంతో ఇప్పుడెలా ఉంది శాంతమ్మ? ఉదయం నీకు చెప్పి వెళ్దామనేసరికి నువ్వు నిద్రలోకి జారుకున్నావు. మళ్ళీ నేను లేపడం ఇష్టం లేక అలాగే వెళ్ళిపోయానని చెప్పాను. పర్వాలేదు రాహుల్ బాబు. నిన్నటికన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. మరో 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే నాకు పూర్తిగా నయమవుతుంది. ఇంకా ఈ హాస్పిటల్‌లో వద్దు బాబూ. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? అడిగింది శాంతమ్మ. అదంతా మన చేతిలో ఉండదు కదా శాంతమ్మ. డాక్టర్లు పూర్తిగా కోలుకున్నావని డిశ్చార్జ్ చేశాక వెళ్ళాలి. సరే నువ్వుండు. నేను ఒకసారి డాక్టర్‌ని కలిసొస్తానని వెళ్ళి డాక్టర్‌ని శాంతమ్మ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగాను. అందుకు డాక్టర్ ఆవిడకి ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఎక్కువగా రావటం వల్ల అలా విపరీతంగా జ్వరం వచ్చింది. రేపు సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేస్తాం. ఆ తర్వాత ఓ నెల రోజుల వరకు మందులు వాడాల్సి ఉంటుంది అని చెప్పారు. సరే అని అదే విషయం వెళ్ళి శాంతమ్మతో చెప్పాను. రేపు సాయంత్రం వరకు డిశ్చార్జ్ చేస్తారట శాంతమ్మ. నేనున్నాను కదా! అనవసరంగా కంగారు పడకు అన్నాను. ఇంకా రేపటిదాకా నేను హాస్పిటల్‌లోనే ఉండాలా? ఇప్పటికే నా వల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా రాహుల్ బాబు అంది శాంతమ్మ. అలాంటిదేం లేదు శాంతమ్మ. నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి నేనోసారి ఇంటికి వెళ్ళి వస్తాను శాంతమ్మ. నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి వెళ్ళాను. అలా ఇంటికి వెళ్ళి వస్తూ వస్తూ శాంతమ్మ కోసం కొన్ని పండ్లు, బ్రెడ్ తీసుకొనొచ్చాను. ఆ మరుసటి రోజు ఆఫీస్‌కి లీవ్ పెట్టి శాంతమ్మ డిశ్చార్జ్ చేసే వరకు హాస్పిటల్‌లోనే ఉండి సాయంత్రం డిశ్చార్జ్ చేశాక ఇంటికి తీసుకొని వెళ్ళాను. తను వేసుకోవాల్సిన మందుల గురించి చెప్పి నీకేదైనా కావాలంటే నన్ను అడుగు శాంతమ్మ. మా అందరికీ భోజనాల తయారీ గురించి నువ్విక మర్చిపో. మేమే ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాం. సరేనా? అన్నాను. నా మాటలకు శాంతమ్మ చెమర్చిన కళ్ళతో మీరు చల్లగా ఉండాలయ్యా అంటూ 2 చేతులతో దండం పెట్టిపోయింది. తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ పెద్దవాళ్ళు మీరు నాకు దండం పెట్టడం ఏంటి శాంతమ్మ అని తను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా తన వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు. శాంతమ్మ పిల్ల ఎక్కడున్నారో తెలుసుకోవాలనిపించి అడిగాను. అవును శాంతమ్మ. నీ గురించి ఎప్పుడు చెప్పనేలేదు. నేను అడగనేలేదు. నీకసలు ఎంతమంది పిల్లలు? వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు? నేనొచ్చినప్పటి నుంచి చూస్తున్నా. నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉంటున్నావు అడిగాను. అందుకు శాంతమ్మ కలలో నీళ్లు తిరిగాయి. శాంతమ్మ బాధపడటం చూసి అదేంటి శాంతమ్మ? నేనేమైనా అడగరని ప్రశ్న అడిగానా? అన్నాను. లేదు బాబూ. నా గురించి ఎవరూ ఇంతవరకు అడిగింది లేదు. నేనిక్కడికొచ్చి 5 సంవత్సరాలవుతుంది. ఈ 5 సంవత్సరాలలో నీలాంటి ఇక్కడ ఉండి వెళ్ళే ఎంతోమందికి వంట చేసి పెట్టాను. అందరూ నాతో పని చేయించుకున్న వాళ్ళే కానీ ఎవరూ నా గురించి పట్టించుకున్నది లేదు అంటూ శాంతమ్మ తన గతం గురించి చెప్పింది. మాది రాఘవాపురం. మా ఆయన పేరు శ్రీనివాసులు. ఆయన గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో పనిచేసేవారు. మాకు ఊర్లో 10 ఎకరాల పొలం కూడా ఉండేది. మాకు 3 కొడుకులు. నా భర్త వాళ్ళందరినీ గొప్పగా చూడాలని పట్నంలో అంటే ఇదే ఊర్లో చదువు చెప్పించాడు. పెద్దోడు సురేష్, రెండోవాడు నరేష్. ఇద్దరూ ఇంజనీరింగ్ చదివారు. మూడోవాడు హరీష్ బీ ఫార్మసీ చదువుకున్నాడు. అందరి చదువులు పూర్తయి ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు స్థిరపడ్డారు. మంచి సంబంధాలు చూసి పిల్లలందరికీ పెళ్లిళ్ళు జరిపించాం. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన రిటైర్డ్ అయ్యారు. పిల్లలందరికీ ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసిపోయేవాళ్ళు. మేము వాళ్ళ దగ్గరికొచ్చి కొన్ని రోజులుండి తిరిగి మళ్ళీ ఊరికే వెళ్ళిపోయేవాళ్ళం.
బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఉన్నది ఇద్దరమే అయినా హాయిగా, ఉన్నంతలో సంతోషంగా ఉండేవాళ్ళం. ఆయనకు నెల నెల మా ఇద్దరికి సరిపోయేంత పెన్షన్ వస్తుందని, వ్యవసాయం మీద వచ్చే ఆదాయాన్ని పిల్లలకి ఏదైనా అవసరాలకు ఉపయోగపడుతుందని అందరికీ సమానంగా పంపించేవాడు. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఆ విషయాల గురించి పట్టించుకునేదాన్ని కాదు. అలా 5 సంవత్సరాలు బాగానే గడిచాయి. ఉన్నట్టుండో రోజు పిల్లలందరూ వచ్చి మమ్మల్ని ఆస్తి పంచమని అడిగారు. అందుకైనా నేను కాలం చేశాక ఆ ఆస్తి మీకు కాక ఇంకెవరికిరా? దాని మీద నెల నెల ఆదాయం వస్తుంది. దాన్ని ఎలాగో మీకే కదా పంపిస్తున్నాను అన్నాడు. అందుకు మా పిల్లలు, సిటీలో అద్దె ఇల్లులో ఉండలేకపోతున్నాం నాన్న. అందుకే సొంత ఇల్లును ఏర్పాటు చేసుకోవాలనుకుని అడుగుతున్నామన్నారు. అందుకు నా భర్త, ఉన్నది నా పిల్లలే కాక ఇంకెవరికి? అది కూడా వాళ్ళ అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ నేను పోయాక మాత్రం ఇస్తే ఏం లాభమని పొలాన్ని అమ్మక వచ్చిన డబ్బులను పిల్లలందరికీ సమానంగా పంచిచ్చాడు. అలా ఆస్తి పిల్లకి పంచిన 2 సంవత్సరాలకే ఆయనకు ఆరోగ్యం పాడైంది. ఏదో కిడ్నీ సంబంధిత సమస్య అని ఆపరేషన్ చేయాలన్నారు. అందుకు 10 లక్షల దాకా ఖర్చవుతుందంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాము అని పిల్లలని సర్దమని అడిగాము. అందుకు వాళ్ళు సమయానికి అంత డబ్బు ఏర్పాటు చేయలేమని ముగ్గురు కలిసి ఓ 2 లక్షల రూపాయల దాకా ఏర్పాటు చేసేస్తే మిగతావి అప్పు చేయాల్సి వచ్చింది. అది తీర్చడం కోసం ఉన్న ఇంటిని అమ్మాల్సి వచ్చింది. ఉన్న ఇల్లు పొలము పోయేసరికి నిలువ నీడ లేకుండా అయ్యి తప్పని పరిస్థితిలో పిల్లల పంచిన చేరాం. తలా కొన్ని రోజుల ముందు బాగానే చూసుకున్నా ఆయనకి నాకు మందులకు తిండికి చాలా ఖర్చు అవుతుందని ఇక మేము చూడమని చెప్పారు. మీలాంటి వాళ్ళ కోసం వృద్ధాశ్రమాలు ఉన్నాయని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు అనే మాటలే పంచటే కన్నా అక్కడ ఉండటమే మేలనుకుని వృద్ధాశ్రమంకి వెళ్తే వాళ్ళ ఆశ్రమ నిబంధనల ప్రకారం కొడుకులున్న వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించలేవన్నారు. ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తెలియక ఆయనకు వచ్చే కొద్దిపాటి పెన్షన్తో ఓ గదిని అద్దెకు తీసుకున్నాం. ఆ తర్వాత 2 నెలలకే ఆయన కాలం చేశారు. ఎలాగోలా బ్రతుకు ఈడ్చాలి కదా. ఈ వయసులో నేనేం చేయగలను? వంట తప్ప నాకే పని రాదు. అందుకే ఈ ఏరియాలో అయితే ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారని తెలిసి ఇదిగో ఈ రూమ్ని అద్దెకు తీసుకొని అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ ఇంట్లో కిరాయికి ఉండే ఇలాంటి వాళ్ళందరికీ 2 పూటల భోజనాన్ని తయారు చేసిస్తూ నేను బ్రతకడానికి ఓ 4 రాళ్ళు సంపాదించుకున్నాను బాబు అంటూ బోర్ని ఏడ్చేసింది శాంతమ్మ. శాంతమ్మ చెప్పిందంతా విని నాకు చాలా బాధేసింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కడుపున పుట్టిన పిల్లలు ఆదరించుకుంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. అయినా వాళ్ళు ఏం పాపం చేశారని జన్మనిచ్చిన తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. అసలు వాళ్ళు ఎంత మూర్ఖులు అనుకున్నాను. మరిప్పుడు ఎలా శాంతమ్మ? నీకా వయసు అయిపోతుంది. నీ ఆరోగ్యం చూడపోతే అంతంత మాత్రంగానే ఉంది. ఇలా అందరికీ భోజనాలు వండి పెట్టే ఈ పని మానేయి. రేపు పూర్తిగా నీకు శరీరం సహకరించక మంచానికి పరిమితమైతే ఎలా అని అడిగాను. అందుకు శాంతమ్మ, మరి ఎలా బాబు? నన్ను ఇంకెవరు చూసుకుంటారు? పని చేసుకోకుంటే నేను ఎలా బ్రతికేది అడిగింది. అందుకు నాకేం మాట్లాడాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండి, సరే ఇక నుంచి నువ్వు నా దగ్గరే ఉండిపో, నేను చూసుకుంటానన్నాను. అందుకు శాంతమ్మ ఆశ్చర్యంగా, మీ దగ్గర? ఎందుకు బాబు? నా కడుపున పుట్టిన కొడుకులే నన్ను కాదంటుంటే అంది. అందుకు నేను నాలాంటి తల్లిదండ్రులు లేని వాళ్ళకే వాళ్ళ విలువ ఏంటో తెలుస్తుంది శాంతమ్మ అన్నాను. ఏంటి బాబు మీరనేది? అంటే మీకు అమ్మా నాన్న లేరా అడిగింది శాంతమ్మ. అవును శాంతమ్మ, నేను ఇంటర్ చదువుతున్నప్పుడే మా అమ్మా నాన్నలిద్దరూ యాక్సిడెంట్లో పోయారు. ఆ తర్వాత బంధువుల సహాయంతో ట్యూషన్స్ చెప్పుకుంటూ ఎలాగోలా కష్టపడి చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాను. 2 సంవత్సరాల క్రితమే నాకు పెళ్ళైంది. నా భార్య ఇప్పుడు గర్భవతి. వచ్చే నెలలోనే తనకి డెలివరీ ఉంది. తను గర్భవతి అని తెలిసినప్పటి నుంచి డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. అప్పటి నుంచి తను వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది. సంవత్సరం క్రితం హైటెక్ సిటీలో ఉన్న మా ఆఫీస్ బ్రాంచ్కి నాకు ట్రాన్స్ఫర్ అయింది. నా భార్య వచ్చేవరకు ఇంకా సమయం పడుతుందని ఇక్కడ ఓ గదిని రెంట్కి తీసుకుని ఉంటున్నాను. వంట చేసుకోవడం రాక నీతో భోజనం ఏర్పాటు చేయించుకుంటున్నాను అన్నాను.
అలాగా మీకు పండంటి మగబిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాను రాహుల్ బాబు అంది శాంతమ్మ. ఎందుకు? రేపు వాడు మాకు నీ కొడుకులు నీకు పట్టించిన గతి పట్టించడానికా? వద్దు. నాకు ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నాను శాంతమ్మ. తనకి నానమ్మలా నాకు అమ్మగా మా ఇంట్లోనే ఉందో గాని అన్నాను. అందుకు శాంతమ్మ, వద్దు బాబు, నేనెవరికి భారం కాదలుచుకోలేదు అంది. నేను నీ కొడుకులాగా నేను ఇబ్బంది పెడతానని అనుకుంటున్నావా శాంతమ్మ? నీకే కష్టం రాకుండా చూసుకుంటాను అని తన 2 చేతులని నా చేతుల్లోకి తీసుకొని అన్నం పెట్టిన చేతులకి అన్యాయం చేసేవాడు కాదు ఈ రాహుల్ అని తన చేతులని కళ్ళకద్దుకున్నాను. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.